శుభోదయం విద్యార్థులందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠ్యాంశం ఇల్లిందుల సరస్వతీదేవి గారు రచించినటువంటి కొండమల్లెలు అనేటటువంటి పాఠ్యభాగం. కొండమల్లెలు పాఠ్యభాగాన్ని రచించినటువంటి ఇల్లిందుల సరస్వతీదేవి యొక్క కవి పరిచయంలోకి వెళ్తే ఈవిడ 1918 పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామంలో జన్మించింది. ఈమె యొక్క తల్లి వెంకటలక్ష్మమ్మ, తండ్రి కామరాజు వెంకటప్పయ్యలు. ఖమ్మం జిల్లా వాసి ఇల్లిందుల సీతారామరావుతో వివాహమయ్యాక భర్త ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జీవన స్థితిగతులను అవగాహన చేసుకుంది. తెలంగాణ కోడలుగా ఆనాటి తెలంగాణ నాయకులతో స్ఫూర్తిని పొంది ఈ ప్రాంత అభ్యుదయం కోసం కృషి చేసింది. ఇల్లిందుల సరస్వతీదేవి యొక్క కవి పరిచయంలో ఉన్నటువంటి వివరాల్లోకి వెళ్తే, ఈవిడ భారతీయ అత్యున్నత సాహితీ పురస్కారం, వాసికెక్కిన కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత అని చెప్పవచ్చు. ఈమె యొక్క జీవితకాలం 1918-1998 వరకు. ఈమె తెలుగు కథా రచయిత్రిగా తన యొక్క ఖ్యాతిని చాటుకుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈవిడ గారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి మనం వెళ్తే, ఇల్లిందుల సరస్వతీదేవి 1918 జూన్ 15న పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం గ్రామంలో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య వృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. స్వయం కృషితో ఇంగ్లీషు, హిందీ నేర్చుకున్నారు. జర్నలిజంలో డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఈమె యొక్క రచనా రంగంలో మనము కాస్త దృష్టిని సారిస్తే, ఇల్లిందుల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలను రచించారు. 5 వ్యాస సంపుటాలను కూడా రచించారు. జీవిత చరిత్రలు రచించారు. బాల సాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచనలు చేశారు. కృష్ణ పత్రికలో హియాం గే హే లక్ష్మి, ఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదం కూడా చేశారు. కథా సంకలనాలను కూడా వెలువరించడం అనేది జరిగింది. అయితే ఈవిడ రాసినటువంటి రచనల్లో ఒక్కసారి మనం దృష్టి సారిస్తే, దరిచేరిన ప్రాణులు, ముత్యాల మనసు, స్వర్ణ కమలాలు, తులసి దళాలు, రాజహంసలు, కళ్యాణ కల్పవల్లి, మనము మన ఆహారము, అనుపమ అనేటటువంటి నవలను రచించారు. అంతేకాకుండా మనము మన ఆహారము అనేటటువంటి ఈ యొక్క రచనలోకి వెళ్తే, కేటి అచ్చయ్య భారత ఆహార చరిత్రను గురించి సాధికారకమైన ఆంగ్ల గ్రంథాలు రచించి ఆహార శాస్త్రవేత్త, ఆహార చరిత్రకారుడు. మనం నిత్య జీవితంలో తినే ఆహారంలో ఏ కాయగూరలు, పళ్ళు ఏ ప్రదేశాలలో జన్మించాయో, ఎప్పుడు భారతదేశం వచ్చాయో, ఏ కాలం నాటి ప్రజలు ఎటువంటి ఆహారాన్ని భారతదేశంలో స్వీకరించారో ఆహార చరిత్రలో చర్చకు వస్తుంది. ఈ గ్రంథం అంత లోతైనది కాదు. పలు ఆకారాల నుంచి భారతీయుల ఆహారంలోని న్యూట్రిషన్స్ గురించి స్వీకరించి వాటిని తేలిగ్గా శాస్త్రంతో పరిచయం లేని వారికి కూడా అర్థమయ్యేలా చేయడం దీని యొక్క లక్ష్యం. భారతదేశానికి సంబంధించిన పలు అంశాలను సవివరంగా భారత పాఠకులకు అందించడమే లక్ష్యంగా ప్రారంభించినటువంటి శీర్షిక. భారతదేశం ప్రజలు ఆ శీర్షికను నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ద్వారా ఈ అనువాద రచనకు సరస్వతీదేవి రచించగా 1981లో ప్రచురితమైందని చెప్పవచ్చును. అంతేకాకుండా సామాజిక రంగంలో ఈవిడ గారి యొక్క పాత్రను చూస్తే, తెలుగు మహిళల కోసం 1934లో ఎర్రాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు 3 ఏళ్ల పాటు జైలు విజిటర్గా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర సినిమా అవార్డు కమిటీలో
సభ్యులుగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈవిడ గారు తీసుకున్నటువంటి ఇల్లిందుల సరస్వతీదేవి గారు తీసుకున్నటువంటి పురస్కారాలు గౌరవాల్లోకి వెళ్తే 1982లో స్వర్ణకమలాలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. స్వర్ణకమలాలు కథా సంకలనానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. 1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నామినేటెడ్గా ఎమ్మెల్సీ పదవి లభించింది. ఇది ఈ ఇల్లిందుల సరస్వతీదేవి గారి యొక్క కవి పరిచయం. ఈ సరస్వతీదేవి గారు రచించినటువంటి రచనలు ఈమె అంతేకాకుండా రచించినటువంటి రచనలు మరియు మనము అందులో ఉన్నటువంటి సామాజికత చైతన్యాన్ని, తర్వాత సాహిత్య రంగంలో ఆమెకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి భాషా నైపుణ్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది ఇల్లిందుల సరస్వతీదేవి గారి యొక్క కవి పరిచయం. ఇక ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యంలోకి వెళ్తే ఇక్కడ ఇచ్చాడు. స్వర్ణకమలాలు పేరుతో వెలువరించిన 100 కథల సంపుటికి కేంద్ర రాష్ట్ర అకాడమీ పురస్కారాలు లభించాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం, బాలల అకాడమీ బాలబంధు పురస్కారాలు కూడా ఈమె కైవసం చేసుకుంది అని చెప్పవచ్చు. సరస్వతీదేవి తన రచనల్లో జీవన విలువలకు, మానవ సంబంధాలకు అధిక ప్రాధాన్యతను అందించారు. తెలంగాణ జీవన చిత్రణ పలుకుబడి కథల్లో కనబడుతూ ఉంది. ఇక పాఠ్యభాగం యొక్క సారాంశంలోకి వెళ్తే, పాఠ్యభాగం యొక్క ఉద్దేశంలోకి వెళ్తే, ఈ కొండమల్లెలు అనేటటువంటి కథలో 2 జంటలు కనిపిస్తాయి మనకి. ఒక జంట గురువడు పోచాలుది, రెండవ జంట శివనాథం శకుంతలది. రోజువారీ కాయా కష్టం చేసి కడుపు నింపుకునేటటువంటి కుటుంబం గురువడు పోచాలుది. వీరి దాంపత్య జీవనంలోని సుఖదుఖాలు కథల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అని చెప్పవచ్చు. ఇక్కడ చిరుద్యోగి శివనాథం సున్నిత మనస్కుడు, భావుకుడు. ఆయన భార్య శకుంతల నిత్యం అసంతృప్తి మనస్తత్వంతో ఇతరులతో పోల్చుకుంటూ కుటుంబ కలహాలకు కారణమవుతుంది. గురువడు పోచాలు కుటుంబంతో శివనాథంకు అనుబంధం ఏర్పడుతుంది. వారి గౌరవాభిమానాల్ని అందుకుంటాడు శివనాథం. ఈ క్రమంలో మనిషికి నిజం కావలసింది ఏది అనేటటువంటి సమాధానం కోసం ఆలోచిస్తే శివనాథంకి ఒక చక్కటి సమాధానం లభిస్తుంది. కొండమల్లెల్లో పరిమళాలన్నీ వెదజల్లే గిరిజనుల హృదయాలను ఆవిష్కరింపచేస్తున్న రచయిత్రి వెల్లడించిన జీవన సత్యాలను మనం ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిందిగా ఈ పాఠ్యభాగము అవగాహన చేసుకోవాల్సిందే. అంతేకాకుండా ఈ పాఠ్యభాగము స్వర్ణ కమలాలు అనేటటువంటి కథా సంపుటి నుంచి గ్రహించబడింది అని చెప్పవచ్చును. అయితే ఇక్కడ మనం కథల్లోకి వెళ్తే, ఈ ఏటి నీళ్ళతో ముఖం కడుక్కొని ఆ తీయటి నీళ్ళు దోసిళ్లతో తాగి ఆ ఏటి ఒడ్డున ఇసుకలో కాసేపు కూర్చుని ఆ నీటి మీద నుంచి వచ్చే చల్లటి గాలికి ప్రాణం తన్మయత్వం చెందుతూ ఉంటే ఏవేవో మధుర స్మృతులను తలుచుకుంటూ గొంతెత్తి కమ్మగా పాడుకుంటూ శివనాథానికి గంట ఎంత అయిందో కూడా తెలియకుండా పోయింది. అలా పాడుకుంటూ అతడు తుండుగుడ్డను ఇసుక నేల మీద పరిచి తల కింద చెయ్యి పెట్టుకుని పడుకున్నాడు. 7 గుర్రాల దొరవేట చాలించాడు. ఆకాశం మీద మేఘాలు అనేక రూపాలు ధరించి చేవురు రంగు అంటనట్టుగా పూసుకొని పరిగెడుతున్నాయి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ఆ ఏటిగట్టు, ఆ ఇసుక, ఆ చల్లని గాలి, అక్కడ ఆ మధురమైనటువంటి ఆ గాలిని, ఆ యొక్క స్మృతులను అలా ఆస్వాదిస్తూ గొంతెత్తి చక్కగా మనకొచ్చినటువంటి మంచి మంచి పాటలను పాడుకునేటటువంటి ఆ క్షణాలు మనకు తప్ప ఇంకెవరికి గుర్తుంటాయి? అంతటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఒక భావుకుడు మాత్రమే ఆస్వాదించగలుగుతాడు. ఆ భావుకతలో ఉన్నటువంటి అందము కానీ, సౌందర్యము కానీ
దానికంటే వెలకట్టలేనిదంటూ ఏదీ లేదు. భావుకుడిలో ఉన్నటువంటి ఆ మధురమైన భావాల కంటే ఏది గొప్ప మధురమైనటువంటి స్మృతి కాదు అని చెప్పేసి ఇక్కడ రచయిత భావుకుడిలో ఉన్నటువంటి భావావేశాలను చాలా చక్కగా మనకు వర్ణించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతడలా ఒంటరిగా హాయిగా కమ్మగా తనివి తీరా పాడుకొని చీకట్లు పడుతుండగా లేచాడు. తువాలు దులుపుకొని ఇంటి ముఖం పట్టాడు. నది ఒడ్డున ఇసుక నేలను దాటిన తర్వాత కొంచెం దూరం తాటివనము ఉంది. ఆ తాటివనాన్ని అక్కడక్కడ 1-2 గుడిసెలు దాటిపోతే కానీ ఊరు రాదు. శివనాథం పెద్ద పెద్ద అంగలు వేస్తూ వనం దాటుతుండగా మడమ దగ్గర ఎడమ కాలు భగ్గుమన్నది. ఆ చురుక్కు మనటంలో అతడేదో పురుగు కరిచిందనుకొని ఒక్క గావు కేక పెడతాడు. ఆ కేకకు అక్కడ గుడిసెల్లో నుంచి పిల్ల పెద్ద బిలబిలలాడు బయటకి వచ్చారు. అయితే అంత చక్కగా అప్పటి వరకు చక్కగా పాటలు పాడుతూ ఆ యొక్క వాతావరణాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ యొక్క చల్లటి ఏరుపై ఉన్నటువంటి గాలిని పీల్చుకొని చక్కగా పాటలు పాడుకుంటున్నటువంటి శివనాథానికి అక్కడ చీకట్లు కమ్ముకోవడాన్ని చూసి ఆ ఇసుకలో తలవాల్చినటువంటి ఆ తువ్వాలును తీసుకొని ఆ మట్టిని దులిపేసి చక్కగా భుజం మీద వేసుకొని పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆ యొక్క ఇంటికి బయలుదేరడానికి అడుగులు వేస్తూ ఉంటాడు. అలా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఒకటి గమనించవచ్చు. ఏంటి అనంటే ఊరి బయట మనకు ఎప్పుడు కూడా మనకి ఒక తాటివనము అంటే వెనుకబడ్డ తరగతుల్లో ఏవైతే ఉన్నాయో కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఇల్లు అన్నీ కూడా ఊరి బయటే ఉండేవి. అలాగే ఇక్కడ కూడా ఆ తాటివనము అనేటటువంటి ఆ యొక్క ఊరిలో ఆ తాటివనం దాటితే కానీ ఆ గుడిసెలను దాటి ముందుకు పరిగెడితే కానీ అప్పుడు కానీ శివనాథానికి ఊరు రాదు అనేటటువంటి ఆలోచనతో అప్పటికే పాటలు పాడుతూ పరవశించిపోయి అక్కడ ఆస్వాదించినటువంటి ఆ చల్లని గాలిని తలుచుకుంటూ గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు నడుస్తాడు. అలా ముందుకు నడుస్తూ ఉన్నటువంటి అతని అడుగులకు అనుకోకుండానే ఆ ఎడమ కాలికి ఒక సన్నని చురుక లాంటిది ఒకటి తగులుతుంది. అతడు అది ఏదో సన్నని పురుగు కుట్టిందేమో అనుకుని గావు కేక పెడతాడు. ఆ గావు కేకకి అక్కడ ఉన్నటువంటి గుడిసెలలో తాటివనంలో ఉన్నటువంటి పిల్ల పెద్ద అందరూ కూడా బిలబిలమంటూ అతని దగ్గరికి వస్తారు. అందరూ చూస్తూ నిలబడితే గురువడు గుడిసెలో నుంచి వస్తూనే ఏందండి పంతులు అంటూ సమీపించాడు. శివనాథము నేల మీద చతికిలబడి కాలు ఒడిలో పెట్టుకొని చీకట్లో కనబడకపోయినా కాలు పట్టి తడిమి చూసుకుంటున్నాడు. గురువడు ఒక్క అంగలో బుడ్డి దీపం తెచ్చాడు. ఆ వెలుగులో అతడిని సమీపించి కాలు పట్టుకొని తుమ్మ ముల్లండి పంతులు గారు అంటూ బలవంతంగా చేత్తో ఆ ముళ్ళు పెరికి పారవేశాడు గురువడు. శివనాథం కాలు తడుముకొని చూసుకుంటూ అమ్మయ్య అంటాడు. అంటే చూడండి ఇక్కడ ఎలాంటి పరిచయము లేదు, ఎలాంటి ముఖ పరిచయము కూడా లేదు, మాట పలుకు కూడా అసలే లేనటువంటి ఆ యొక్క తాటివనం నుంచి గురువడు పరిగెత్తుకొని వచ్చి ఒక బుడ్డి దీపాన్ని తీసుకొచ్చి అక్కడ అసలు పరిచయమే లేనటువంటి ఆ పంతుల యొక్క కాలుని తీసుకొని ఆ కాలికి ఉన్నటువంటి తుమ్మములని తీసేయడంతో అప్పుడు అతని మొహంలో ఉన్నటువంటి శివనాథం మొహంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఇక్కడ గురువడు చూడడం అనేది జరుగుతుంది. అమ్మయ్య అనుకుంటూ అక్కడ శివనాథం ఒక్కసారి ఊపిరి పీల్చుకోవడము అంతటితో ఉండకుండా గురువడు ఆ యొక్క శివనాథంతో అంటాడు, మా గుడిసె ముందుకు రండి, నొప్పి పుట్టకుండా మందు వేస్తాను అని. అలా గురువడి యొక్క గుడిసె ముందుకు వెళ్తాడు. అలా తీసుకెళ్ళి జిగురు వంటి పదార్థాన్ని పూస్తాడు. అతడు వద్దు అంటుండగానే చేతిలో బుడ్డి దీపం పట్టుకొని తాళ్ళు దాటే వరకు సాగనంపుతాడు ఆ యొక్క గురువడు శివనాథాన్ని. అలా
శివనాథానికి గురువుడికి పరిచయం అనేది ఏర్పడుతుంది. మొట్టమొదటి పరిచయము ఆ విధంగా కొనసాగుతుంది. అలా పరిచయం మొదలైన తర్వాత శివనాథము ఏటిగట్టుకి వస్తూనో పోతూనో గురువుడిని బాగున్నావా అంటూ పలకరిస్తూనో మామూలుగా వారి ఇద్దరి మధ్యన అలవాటైపోయినటువంటి స్నేహబంధంగా మారిపోతుంది. అలవాటైపోయి పలుకరింపులు అలవాటైపోయి అది ఒక చక్కని స్నేహబంధంగా ఏర్పడుతుంది. అలా అతడికి ఆ ఏటి ఒడ్డున గురువుడి పలకరింపు నిత్య జీవితంలో ఒక కృత్యమైపోయి కలిసిపోతూ ఉంటుంది. శ్రావణ భాద్రపదాలలో శివనాథం ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ ఏడు వర్షాలు ఆరంభించాయి. అది కాక కొత్త కాపురంలో అతడికి తీరిక లేకుండా పోయింది. శకుంతల వంటలో కూడా అతడు సహాయం కోసం కనిపెట్టుకొని కూర్చునేది. అలా అతడు కల్పించుకోకపోతే వస్తువులు 4 నట్టింట్లో అలాగే పడి ఉండేవి. బట్టలు 4 మూలల్లో పడి దొర్లేవి. అది నా పని కాదని ఆమె ముడుచు కూర్చుంటే ఆఫీసు నుంచి వచ్చిన లగాయిత్తు అతడు ఇల్లు చక్కబెట్టేవాడు. శివనాథం తక్కువ జీతాల తెగలోనివాడు. కలిగిన దాంట్లో జీవితానికి కావలసిన 4 అమర్చుకోవాలనుకుంటాడు. అతడికి ఏదైనా లేదు చాలదనుకోవటానికి అసహ్యం. అంటే చూడండి, ఇక్కడ శివనాథం యొక్క మనస్తత్వం ఎలాంటిది అనంటే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునేటటువంటి తత్వం శివనాథంది. కానీ అలాగే ఇక్కడ ఆ శకుంతల యొక్క తత్వం ఎలా ఉంది అనంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఆ యొక్క ఆ ఇంట్లో ఏ కొత్త వస్తువు వచ్చినా కూడా దాని గురించి చర్చ, ఈ ఇంట్లో కొత్త వస్తువు వచ్చినా దీని గురించి చర్చ, అలా చర్చలు చేస్తూ ఆ మనశ్శాంతిని లేకుండా చేస్తూ ఉండేది శకుంతల ఆ యొక్క శివనాథానికి. ఆ శివనాథానికి ఆ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం తోచేది. ఏంటి అనంటే ఏటిగట్టున ప్రశాంతంగా పడుకొని ఆ చుక్కలని, ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలను చూస్తూ తనకిష్టమైనటువంటి పాటలను అలా హాయిగా పాడుతూ కాసేపు అక్కడ గడిపేసి సాయం సంధ్యనంతా గడిపేసి చక్కగా అడుగులో అడుగేసుకుంటూ ఇంటికి వెళ్ళడం ప్రతిరోజు అలవాటుగా మారిపోయింది. అక్కడ శకుంతల తత్వాన్ని కాదనలేడు, అక్కడ తన తత్వాన్ని మార్చుకోలేడు. ఇలా సాగుతుంది శివనాథం శకుంతల యొక్క జీవితాలు. అలాగే ఇక్కడ గురువుడి గురించి శకుంతల దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది అని చెప్పుకున్నాం. అలాగే పొద్దున్నే లేచి మా మేనమామ గారింట్లో, అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎలా చెప్తున్నారు అనంటే ఇక్కడ శకుంతల మాత్రం పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉండేది అని చెప్పుకున్నాం. పొద్దున్నే లేచింది మొదలు మా మేనమామ గారి ఇంట్లో, అంటే మా అత్తయ్య ఎప్పుడు నిద్ర లేచినా ఆవిడకి చెల్లిపోతుంది. అప్పుడప్పుడు కబుర్లు వేసుకుని కూర్చుంది అంటే 12 అయినా కూడా స్నానానికి లేవదు అంటుంది. మా మాట వినిపించుకోకుండా 9ంటికి ఆఫీస్కు వెళ్ళవలసిన శివనాథం ఆమెకు వంట ప్రయత్నాలన్నీ చేసి పెడతాడు. వంటైన తర్వాత అతడికి పీట వేసి విస్తరి కూడా వేయకుండా చూశారు. మా అక్కయ్య విప్పిన చీరలన్నీ లుంగ చుట్టి పారేస్తుందటండి. అయితే దానికి 2 బీరువాల నిండా చీరలే ఉన్నాయి కనుక లెక్కలేదనుకోండి. చేతి గాజులు చూచుకొని అరిగి బద్దలైపోతున్నాయి. ఎవరికి పట్టింది అనుకుంటే పచ్చడి నూరటానికి బయలుదేరుతుంది. ఈ లోపల శివనాథం తానే వడ్డించుకొని తిని ఆఫీస్కు బయలుదేరిపోతూ వెళ్తున్నా తలుపేసుకో అంటాడు. ఇలా జరిగిపోతూ ఉంటుంది ప్రతిరోజు దినచర్య. అయ్యో రామా, ఇంతలోనే ఇంత తొందరపడాలా? కనుబొమ్మలు చిట్లించుకొని మూతి ముడుచుకుంటూ వెళ్ళి తలుపు గడియ వేసుకునేది. అశ్వయుజ మాసంలో చిరుచలి ప్రవేశించింది. శివనాథం పాత్ర అలవాటు ప్రకారం ఏటి ఒడ్డున వెళ్ళి ఒంటరిగా ఇసుకలో పడుకొని బరువెక్కిన మనసుతో గాలికి ఆరబెట్టి కమ్మగా హాయిగా కూని రాగాలు తీసుకుంటూ చీకటి పడే వరకు ఉండి తిరుగుముఖం అవుతూ ఉంటాడు.
అవి శారద రాత్రులు. శరత్చంద్రికలు గుడిసెలోకి దూరి వింత వెలుగును ఇస్తూ ఉన్నాయి. శివనాథం ముందుగా అడుగులు వేస్తూ తాటివనంలో ప్రవేశించుతూ ఉండగా పంతులు గారు అన్న కేక వినబడ్డది. వెనక్కి తిరిగి చూస్తాడు. ఏం గురువయ్యా అన్నాడు శివనాథం. ఏం గురువయ్యా అని అంటాడు. అది నిజం చెప్పాలి అని అంటే ప్రకృతిని మించిన సౌందర్యం లేదు అనే చెప్పాలి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చినుకు అయినా, చుక్క అయినా, తర్వాత ఆకాశమైన, మేఘమైన, తరువాత గాలి అయినా, పవనమైన ఏదైనా కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే ఎంతో బరువెక్కినటువంటి మనసుని కూడా చక్కగా వచ్చి ఎప్పుడైతే చల్లగా గాలి తగులుతుందో అప్పుడు మన యొక్క ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. మనము దేని గురించి అయితే దీర్ఘ ఆలోచనలో పడిపోతామో వాటినన్నిటినీ తట్టి లేపడానికి ఈ చల్లని గాలి మనకి సహాయం చేస్తుంది. అలాంటి ఆ పండు వెన్నెల, ఆ చక్కని రాత్రులు, ఆ శరత్చంద్రికలు, ఆ శారద రాత్రులన్నీ కూడా చాలా వింతగా, ఆనందంగా, సంతోషంగా, మనసుని ఆహ్లాదకరంగా ఉంచేలాగా చేస్తాయి. అలాంటి నందనవనమైనటువంటి ఆ ప్రకృతిని చూసి ఆస్వాదించని మానవుడే ఉండడు కదా. అంత చక్కటి అద్భుతమైనటువంటి ఆ ప్రకృతి యొక్క సౌందర్యాలను ఎంత వివరించినా కూడా తక్కువే అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ రచయిత కూడా అక్కడ ఉన్నటువంటి ఆ శరత్చంద్రికలను, శారద రాత్రులను, ఆ వింత వెలుగులను ఆస్వాదించేటటువంటి శివనాథంలో ఉన్నటువంటి భావుకతను చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే శివనాథాన్ని చూస్తాడో గురువయ్య ఒక కేకతో పంతులు గారు అని పిలవడము, ఏంటి గురువయ్య అని పలకరించడము ఇక్కడ అనుకోకుండానే జరిగిపోతాయి. అప్పుడు వగరుస్తూ పరుగున ఇక్కడ పంతులు దగ్గరికి వస్తాడు. మిమ్మల్ని ఒక మాట అడిగనా పంతులు గారు, ఈ మధ్య మీరు కనబడటం లేదు అన్నాడు. ఏమిటన్నట్లు శివనాథం గురువడి వైపు చూస్తాడు. మా పోచాలని ఊరి నుంచి తీసుకురావాలి, ఒక మంచి రోజు చూసి చెప్పరు అంటాడు. శివనాథానికి నవ్వు వస్తుంది. తనకంతా తెలుసుననుకున్నాడు కాబోలు గురువయ్య. అయినా అతడు అంతగా తనని నమ్మి గురిగా అడుగుతున్నప్పుడు కాదనడం ఎందుకు? చూడు గురువయ్య, నీకు తొందరగా తీసుకురావాలని ఉందా అని అడుగుతాడు. అప్పుడు గురువయ్య అంటాడు, సిగ్గుతో కూడినటువంటి నవ్వు నవ్వుతూ చేతులు నులుముకుంటూ, అవునండి అన్నాడు. అయితే ఎల్లుండి బుధవారం దశమి బాగుంది. నీకు ఎలా వీలవుతుందా, అసలు నీకు వీలవుతుందా కాదా అని అడుగుతాడు. అప్పుడు గురువడు ఎగిరి గంతేసి, దన్నం పంతులు గారు, మళ్ళీ కలుస్తానంటూ చక్కగా చీకట్లో కనుమరుగైపోతాడు, కలిసిపోతాడు. అలా ఆ తరువాత 15 రోజుల వరకు శివనాథం ఎటూ కదలలేకపోయాడు. ఆఫీసు పనిలో, ఇంటి గృహ ఛిద్రాల మధ్య వర్షము వీటితో సరిపోయేది. అతడికి ఏటికి వెళ్ళని నాడు మనసంతా అదోలా ఉండేది, చాలా చికాగ్గా ఉండేది. ఎందుకంటే ఎంతో ఇష్టమైనటువంటి వాతావరణం. ఆ వాతావరణాన్ని ఒక్కరోజైనా చూసి తనివి తీరా ఆస్వాదించని రోజు అదొక మనసంతా కూడా బరువుగా ఉండడం అతనికి అలవాటుగా మారిపోయింది. బరువైనటువంటి మనసుతోనే తన యొక్క దినచర్యలో తలదూర్చేస్తాడు శివనాథం. అయితే ఏదో ఒక రోజు ఒంటరిగా ఇసుకలో పడుకొని ఆ విశాలమైనటువంటి అనంతమైనటువంటి ఆకాశాన్ని మినుకుమనేటటువంటి చుక్కలని లెక్కిస్తూ త్రాచుపాములా పరిగెత్తే సెలయేటిని, మనసు పొంగుతీరా ఆవేదనలను ఆస్వాదించాలనుకొని అతనికి ఉన్నటువంటి గొప్ప ఆకాంక్ష అనొచ్చు, కోరిక అనొచ్చు. కానీ డబ్బు ఖర్చు లేని ఆ కోరిక కూడా ఒక పక్షం వరకు వాయిదా పడిపోయింది. ఆనాటి ఈదురు గాలి లేదు, ఆకాశం స్వచ్ఛంగా ఉంది. కులాసాగా ఈలపాటతో మందంగా నడుస్తూ శివనాథం తన మామూలు చోటుకి చేరుకుంటాడు. అతడు తువాలో పరబోతుంటే గురువయ్య సవ్వడి కాకుండా అక్కడికి చేరాడు. పంతులు గారు అనుకుంటూ గురువడిని చూడగానే పోచాలను తీసుకురావటానికి తను మంచి రోజు చూసి చెప్పటము శివనాథానికి జ్ఞాపకం వస్తుంది.
గురువుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ, పంతులు గారు, మీరు చెప్పిన వేళకే తీసుకొని వచ్చానండి, ఎవరూ వద్దనలేదండి అని అన్నాడు. అయితే ఎప్పుడైతే గురువుడు ఏ రోజైతే చెప్పాడో ఆ రోజే తన యొక్క తన యొక్క పోచాలను తీసుకొచ్చినటువంటి విషయాన్ని చక్కగా చెప్తాడు ఇక్కడ గురువుడు. కాదండి, నేను ఎప్పుడు వెళ్ళినా ఈ వారం కాదు మరో వారం అని మళ్ళీ రా అని అలా చెప్తూ ఉండేవారు. మీరు ఏ ముహూర్తం పెట్టారో కానీ వెళ్ళగానే వెంట పంపేశారండి. అప్పటి నుండి కమ్మని కూడు తింటున్నానండి. మా అమ్మ పోయిన తర్వాత కమ్మటి కూడే కరువైందండి. అయితే సుఖంగా ఉన్నావన్నమాట అన్నాడు అతడు సంతోషాన్ని చూసి ఆ యొక్క శివనాథం. మీ దయ అండి, మా గుడిసెకు రావాలండి ఒకసారి. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఎప్పుడు రమ్మంటావో చెప్పు అని అంటాడు శివనాథం. ఇప్పుడే రండి, నా వెంట రండి అని దారి తీశాడు. శివనాథం చివాల్న లేచి ఆ తువాలు దులుపుకొని గురువడి వెనుక నడిచాడు. తాటివనంలో మొదటి మలుపు తిరగగానే అతడికి ఒక గుడిసె కనబడుతుంది. కుడి చేతి పక్కన గుమ్మం ఎదురవుతుంది. అది తాటి కమ్మల గుడిసె. దాని ముందర 2 అడుగుల వెడల్పైన 2 పక్కల అరుగులు ఎర్ర మట్టితో అలికి ముగ్గులు వేసి ఉన్నాయి. గుడిసె ముందర ముచ్చటగా 4 ముగ్గు కర్రలు పలుకరిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వర్ణన అంటే ఆ గుడిసె ముందు ఉన్నటువంటి ఆ శుచి శుభ్రత, శుభ్రమైనటువంటి ఆ స్థితిని చూసి ఇక్కడ వర్ణించినటువంటి విధానం ఇలా ఉంది. ఇక్కడ తాటివనంలో ఉన్నటువంటి ఈ గురువడి యొక్క గృహాన్ని ఎలా వర్ణించారో చూడండి. ఎర్రటి మట్టితో అటు దిక్కు ఇటు దిక్కు అరుగులకు ముగ్గులు వేసి చక్కగా చూడడానికి చాలా చక్కగా కనిపిస్తున్నటువంటి ఆ గుడిసెను చూసి, తాటి కమ్మలతో ఉన్నటువంటి గుడిసె, ఆ ముందర 2 అడుగులు వెడల్పుగా 2 పక్కల అరుగుల మీద ముగ్గులు వేసి చక్కగా తీర్చిదిద్దినట్టు ఉన్నటువంటి ఆ యొక్క గృహాన్ని చూసినటువంటి శివనాథానికి ఆనందం వేస్తుంది. అరుగు మీద శివనాథాన్ని కూర్చోబెట్టి గురువుడు లోపలికి వెళ్ళి 4 అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టుకొని తీసుకొస్తాడు. పోచాలు తీసుకొని వస్తాడు. పోచాలు నల్లటి ముఖంలోంచి పెద్ద కళ్ళు వెలుగును చిమ్ముతున్నాయి. తల నున్నగా దువ్వుకొని ఎర్రటి పూలు ముడుచుకున్నది. చంద్రకాంత రంగు నేత చీర, శనగపూల రవిక ఆమె దేహ కాంతికి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఆమె తల వంచుకొని గురువడి పక్కన నిలబడింది. వాళ్ళిద్దరిని చూస్తుంటే అతడికి కడుపు నిండినట్లయింది. ఏదో ఘనకార్యం చేసినట్టుగా శివనాథం మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. చిరకాలము సుఖంగా ఉండండని దీవించి లేచాడు. ఇద్దరు చేతులు జోడించి శివనాథాన్ని సాగనంపారు. పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు మనము ఎనలేనివి. వాళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వమే కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి అభిమానమే కావచ్చు, వాళ్ళ సహృదయంతో గౌరవించేటటువంటి పంతులు అనేటటువంటి గౌరవాన్ని వాళ్ళు ఇచ్చేటటువంటి స్థానము చాలా గొప్పది. హృదయంలో అందరికంటే గొప్ప స్థానాన్ని ఈ యొక్క పల్లెటూరులో ఉన్నటువంటి పసి హృదయాలు మనకు అందిస్తూ ఉంటాయి. వాళ్ళ హృదయాలన్నీ కూడా, పల్లెటూర్లలో జీవించేటటువంటి వాళ్ళ హృదయాలన్నీ కూడా పసి హృదయాలే అని చెప్పవచ్చు. వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆ యొక్క అనుకువ కానివ్వండి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెమ్మదితనమే కానివ్వండి, చూసేవారికి చాలా చక్కగా అనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి ఏ లోటు రాకూడదు అని మనసులోనే నిండు మనసుతో దీవించాల్సినటువంటి క్షణాలను కూడా మనము కోరుకుంటూ ఉంటాం, ఆశీర్వదిస్తూ ఉంటాం.
అలాంటిదే ఇక్కడ కూడా శివనాథం అదే పని చేశాడు. వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క అభిమానాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళని దీవించి అక్కడి నుండి బయలుదేరుతాడు శివనాథం. అడవిలో కొట్టిన కట్టెపుల్లలో మోపులను కట్టుకొని ఊళ్ళోకి తెచ్చి అమ్ముతాడు గురువడు. ఇక మనం ఇక్కడ గురువడి యొక్క ప్రతిరోజు చేసేటటువంటి వృత్తి ఏంటో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ రచయిత ఎలా చెప్పారో చూడండి. అడవిలో కొట్టిన కట్టెపుల్లల మోపుని నెత్తిన పెట్టుకొని ఊళ్ళోకి వచ్చి అమ్మేటటువంటి వాడు గురువడు. అలా ఆ రోజు సరుకులు సరిపడేటువంటి డబ్బులను తీసుకొని ఇంటికి వస్తూ ఉండేవాడు. బుడ్డి దీపం వెలుగులో సరుకులు బాగు చేసి గురువడికి ఏటికి పోయి కాళ్ళు చేతులు కడుక్కొని మడత మంచం వాకిట్లో వేసుకొని సేద తీర్చుకునే అంతలోనే పోచాలు వండి వారుస్తుంది. ఊసులాడుతూ ఇద్దరు ఒక పళ్ళెంలోనే పెట్టుకొని తింటారు. ఆ సంగతులన్నీ గురువడు శివనాథానికి చెప్తూ ఉంటే అతడికి ఏదో చెప్పరాని ఆనందం కలుగుతూ ఉంది. అంటే ఇక్కడ గురువుడికి మంచి స్నేహం ఏర్పడుతుంది శివనాథంతో. ఎప్పుడైతే శివనాథంతో అంత చక్కటి స్నేహం ఏర్పడుతుందో ఆ యొక్క ఇంటి యొక్క విషయాలన్నిటినీ, తర్వాత పోచాలు వండి వార్చేటటువంటి విషయాన్ని, తర్వాత ప్రేమతో వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని కూడా చాలా చక్కగా చెప్పుకొస్తాడు గురువుడు ఈ యొక్క శివనాథానికి. తాను ఏదో గొప్పగా ఏదో జయించాను అనేటటువంటి ఒక విషయాన్ని ఇక్కడ శివనాథం అనుకుంటాడు. ఆ చూడముచ్చటైనటువంటి జంటను చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఎక్కడో ప్రతిరోజు దీపావళి ఎక్కడో లేదు, వీళ్ళ యొక్క మనసులోనే ఆ చక్కటి ఆ దీపావళి వెలుగులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అని శివనాథం వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటాడు. అలా గడిచిపోతున్నటువంటి కాలంలోనే దీపావళి అనేటటువంటి పండుగ కూడా వచ్చేస్తుంది. తాటివనం దాటుతూ ఉండగా గురువడు జ్ఞాపకం వచ్చి వాళ్ళ గుడిసె వైపు నడిచాడు. గుడిసె తలుపు దగ్గర వేసి ఉంది. సందులో నుంచి బుడ్డి దీపం వెలుగు కనిపిస్తూ ఉంది. గురువడిని పిలిచాడు. పోచాలు బయటకి వచ్చి, అయ్యగారు గురువడు లేవటం లేదన్నది. పోచాలు వెంట అతని లోపలికి వెళ్ళాడు. గురువడు మంచం మీద పడుకొని మూలుగుతున్నాడు. ఏమిటి గురువా, ఈ పడక మూలుగుతున్నావు ఎందుకు అన్నాడు. వాళ్ళని చూడాలి అనిపించి శివనాథానికి ఆ యొక్క పూరి గుడిసె అంటే ఏటిగట్టుకు వెళ్ళే ముందుగా తాటివనంలో ఉన్నటువంటి గురువడి యొక్క పూరి గుడిసె దగ్గరికి వస్తాడు. అక్కడ బుడ్డి దీపం వెలుగులో ఆ యొక్క తలుపులు బార్లా తెరిచి ఉండడం చూసి గురువడి పేరుని పిలుస్తాడు. అప్పుడు గురువడి కాకుండా పోచాలు బయటకు వచ్చి ఆ గురువడు లేవడం లేదండి, అలాగే పడుకొని ఉన్నాడు అని చెప్పడంతో సరే అని చెప్పేసి ఆ గురువడిని కలవడానికి పోచాలుతో పాటు ఆ యొక్క గుడిసెలోనికి అడుగు పెడతాడు. అలా మూలుగుతూ అలా మంచము మీద నీలుగుతున్నటువంటి ఆ గురువడిని చూసి ఏమైంది గురువా అని చెప్పేసి ఆ గురువడిని ప్రశ్నించడం జరుగుతుంది. పంతులు గారికి చాప వేయవే, మూలుగుతూనే గురువడు ఏమంటాడు అని అంటే పోచాలని పంతులు గారికి చాప వేయవే అని వేయించేస్తాడు. దండాలండి పంతులు గారు, మీ దయ వల్ల ఇలా బ్రతుకుతున్నాం. పోచి నీ కోక చూపించవే వారికి. అయితే పండగ రోజు కోకను తీసుకొస్తాడు, చీరను తీసుకొస్తాడు. ఆ చీరను ఎంతో ప్రేమతో భార్యకు తీసుకొచ్చినటువంటి చీరను తనకు చాలా ఇష్టమైనటువంటి శివనాథం అనేటటువంటి పంతులకి చూపించాలనేటటువంటి ఆతురతతో తన యొక్క భార్యకు చెప్తాడు. పోచి నీకు తెచ్చినటువంటి కోకను ఒకసారి పంతులు గారికి చూయించవే అని. అయితే మీరు వస్తేనే మూలుగంతా పోయింది చూసారా, పండగకు వద్దంటూనే ఉన్నా అయినా కూడా వినిపించుకోకుండా చుక్కల చీర గువ్వ కన్ను రవిక కొన్నాడండి. నేను ఇక్కడికి వచ్చినాకనే ఈ దండ కడియం కూడా కొన్నాడండి. పోచాలు తీసి చూపించింది. భర్త మీద ఉన్నటువంటి అనురాగం, ఎంత ఆత్మీయత, అనుబంధం అనేది ఎంత చక్కగా ఉంటుందో పల్లెటూరి యొక్క జంటలోనే మనము చక్కగా అర్థం చేసుకోవచ్చు, చూడవచ్చు. వారిలో ఉన్నటువంటి అనురాగం అలాంటిది. భర్త కొరకు భార్య కొరకు భర్త చేసేటటువంటి ఆరాటం, వాళ్ళ ఇద్దరి ప్రేమలో ఉన్నటువంటి అన్యోన్యత, దాంపత్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ
గురువుడు ఎప్పుడైతే పోచాలుకి కోకను తీసుకొస్తాడో, చీరను తీసుకొస్తాడో, ఎంతో ఇష్టంతో తీసుకొచ్చాడని ఆ చూయించేటటువంటి పోచాలు యొక్క ఆనందంలోనే ఆ భర్త మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అనేది తెలిసిపోతుంది శివనాథానికి. వాళ్ళ ఇద్దరిని చూసి గువ్వల జంట అనేటటువంటి ఆలోచనకు వచ్చి ఎంతో చక్కగా ఆనందపడతాడు. అంతటితోనే ఆగకుండా ఆ పోచాలు చూపించినటువంటి ఆ కడియాన్ని కూడా చూసి చాలా సంబరపడతాడు ఇక్కడ శివనాథం. గురువ, నీ సంపాదనే బాగుంది, నాకంటే నీవే నయమన్నమాట శివనాథం అంటుంటే గురువడు మొలక నవ్వులు నవ్వుతూ తల వంచుకొని, బాబయ్య, పోచి చేసిన పని వినరు. అది అక్కడ వచ్చేనాడు గాజులకని పోకలకని తల్లి 10 రూపాయలు చేతిలో పెట్టిందట. అవి పెట్టి నాకు దోవతులు కొన్నది, కట్టుకునే వరకు చంపింది కాదు. అంటే ఇద్దరి ప్రేమ కూడా వాళ్ళ యొక్క అన్యోన్యతను మనకి ఇక్కడ చూపించారు రచయిత. అంటే అంత చక్కటి అనుబంధాన్ని ఒక పల్లె యొక్క వాతావరణంలోనే ఆ యొక్క జంట యొక్క ఆ గువ్వల జంట యొక్క ఆనందంలోనే మనకు తెలిసి వస్తుంది అని రచయిత స్వచ్ఛమైనటువంటి మనసులు, స్వచ్ఛమైనటువంటి భావాలన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క వాతావరణంలో, అంటే పట్టణ వాతావరణం కంటే పల్లె వాతావరణంలోనే ఆ జంట కలలు కనేటటువంటి చక్కనైన పంటని ఇక్కడ మనం చూడొచ్చు అని రచయిత మనకు చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా అక్కడ ఆ ఇల్లాలు, ఆ వాతావరణము, ఆ జంట, ఆ కబుళ్ళు, ఆ పరస్పర ఆకర్షణ, ఒకరికొకరు సరసమైనటువంటి నేరాలు చెప్పుకుంటూ శివనాథాన్ని మధురమైనటువంటి ఆలోచనలో మధురంగా అనిపించే విధంగా వాళ్ళు చేసేటటువంటి ఆ మాటల యొక్క సవ్వడి ఎంత అద్భుతంగా ఉంది. ముందే ఇక్కడ శివనాథం భావుకత్వం అంటే ఇతనికి చాలా పసందు. అయితే ఎప్పుడు చూసినా ప్రకృతి, ఎప్పుడు చూసినా చుక్కలు, ఎప్పుడు చూసినా కూడా ఆకాశము, నింగి, నేల, ఆ యొక్క పచ్చని పైరు అంటూ ఎప్పుడైతే ఆస్వాదనలో మునిగిపోతాడో అలాంటి వ్యక్తికి, ఆ భావుకుడికి ఇక్కడ వీరు చేసేటటువంటి అభిమానంతో, ప్రేమతో చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క అనుబంధాన్ని, ఆ అన్యోన్యతను కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ సంబరపడిపోతాడు ఇక్కడ శివనాథం. ఇంత అద్భుతమైనటువంటి జంట, ఇంత చక్కని జంట, అసలు ఆర్థిక స్థితి ఎలా ఉన్నా కూడా, ఎన్ని కష్టాలున్నా కూడా, ఎన్ని కన్నీళ్ళు ఉన్నా కూడా ఇట్టే ఒక క్షణంలో మటుమాయం అయిపోయేటట్లుగా జీవనం సాగించవచ్చు అనేటటువంటి ఒక చక్కనైనటువంటి ఒక విషయాన్ని కనుగొనగలుగుతాడు ఇక్కడ శివనాథం. ఈ యొక్క గురువడు తర్వాత పోచాలు యొక్క అన్యోన్యమైనటువంటి జంటలో తను చూస్తున్నటువంటి చక్కనైనటువంటి ఆ అనుభూతిని చూసి మురిసిపోతాడు శివనాథం. వేళ్ళన్నీ ముడుచుకుపోయి చెయ్యి బాగా తెరవలేను అని చెయ్యి చూపించాడు గురువడు. అయితే మంచాలో మూలుగుతూ కూర్చున్నటువంటి ఆ యొక్క గురువడిని చూసి ఏమి జరిగింది అని ఎప్పుడైతే పరామర్శించడానికి వచ్చాడో అక్కడ పరామర్శించేటటువంటి శివనాథానికి ఈ రకంగా చెప్తాడు. పంతులు గారు, వేళ్ళన్నీ ముడుచుకుపోయాయి, ఇవి తెరవను లేను, ఇది తొందరగా నయం చేసుకో, రెక్కల కష్టం చేసి బతికేవాడివి అంటూ శివనాథం ఇంటి దారి పట్టాడు. అలా ఏ కష్టం వచ్చినా కూడా దీపావళి రోజు చెయ్యి కాల్చుకోవడం మూలంగా గురువడికి ఆ రోజు, ఆ దీపావళి పండగ రోజు జరిగినటువంటి ఆ యొక్క సంఘటన అక్కడ మంచంలో అలాగే కూర్చునేలా చేస్తుంది, అలా మూల్గేలా చేస్తుంది. ఇది జరిగిన తర్వాత ఆ సంగతి ఎప్పుడైతే నువ్వు ఆ సంగతి మర్చిపోయి ఇక్కడ శివనాథం తన యొక్క పనులలో మునిగిపోతాడు. అలా కొన్ని రోజుల వరకు వెళ్ళడానికి వీలు కాలేదు శివనాథానికి. అలా గురువడు పోచాలు యొక్క పరిస్థితులను చాలా మటుకు తెలుసుకోలేకపోతాడు. ఎప్పుడైతే గురువడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ సంపాదనను తీసుకొచ్చి పోచాలకు ఇవ్వడము, పోచాలు వంట చేసి ఒక 2 ముద్దలు కడుపు నిండుగా భోజనం చేయడము, ఇవన్నీ కూడా అతనికి ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి శివనాథానికి. ఆ అద్భుతమైనటువంటి
ఆ అనుభూతి నుంచి బయటపడడానికి అతనికి మనసొప్పదు. ఆ చక్కనైనటువంటి జంటని, ఆ చక్కనైనటువంటి అనురాగంతో కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ఆ యొక్క జంటను చూసి మురిసిపోతాడు. ఇలా సాగిపోతుంది ఆ యొక్క శివనాథం యొక్క జీవితం. అలా సాగుతున్న తర్వాత కొన్ని రోజులకి అసలు అతనికి ఆ యొక్క ఏటిగట్టుకు వెళ్ళడానికే వీలు కాదు. అది కాకుండా ఏటిగట్టుకు వెళ్ళే అంత సమయము కూడా దొరకడం లేదు. అలా గడిచిపోతుంది కొన్ని రోజులు. అలా గడిచిపోయినటువంటి ఆ కొన్ని రోజుల తర్వాత ఎలాగైనా కూడా ఏటిగట్టుకి ఒక్కసారైనా కూడా వెళ్ళి ఆ గురువడిని, ఆ పోచాలను చూసి రావాలి అనేటటువంటి ఆలోచనతో తను తను పనులన్నిటినీ చకచకా చేసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో ఉండిపోతాడు శివనాథం. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. అతడికి అదే మాట గుర్తుకు వస్తుంది. ఏంటి అనంటే, శివనాథం తొందరగా అంటే రెక్కల కష్టం చేసి బతికేవాడివి తొందరగా కోలుకో అంటూ ఇంటి దారి పట్టినటువంటి పంతులు యొక్క మాటలు గురువడికి గుర్తు వస్తూ ఉంటాయి. ఏం చెయ్యను మాస్టారు, వేళ్ళన్నీ ముడుచుకుపోయాయి, చెయ్యి బాగా తెరవలేకపోతున్నాను అన్న గురువడి మాటలు గుర్తుకొస్తాయి. వాళ్ళ నేరాలను సరస నేరాలను చెప్పుకున్నటువంటి తీరు మధురంగా ఉంటుంది. కొంతసేపటి తర్వాత గురువడితో చెప్పి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క క్షణాలను గుర్తు చేసుకుంటూ తన ఆఫీసు పనిలో తలమునకలైపోతాడు శివనాథం. తర్వాత మిగతా పాఠ్యాంశాన్ని తర్వాతి తరగతి గదిలో నేర్చుకుందాం. ధన్యవాదములు.